ఇప్పటికే ఢిల్లీలో ఎంపీ చామల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి నాయకురాలు ఆమె. రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది. సో ఈరోజు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలో అందరికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈ యొక్క జన్మదినాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొలిటికల్గానే కాకుండా మనకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మనకు రాష్ట్రాన్ని ఇచ్చి మన భవిష్యత్ గురించి ఆలోచించి, గతంలో ఎంతోమంది నాయకులు ఎన్నో పొలిటికల్ పార్టీస్ తెలంగాణ ఇస్తా అని చెప్పినా కూడా వాళ్ళు కేవలం మేనిఫెస్టోలకు రాజకీయాలకే వాడుకురు తప్ప తెలంగాణను ఇచ్చిన మాట నెరవేర్చాలన్న పట్టుదలతోటి సోనియా గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులలో కాంగ్రెస్లోనే అంతర్గతంగా కూడా ఇదొక ఆలోచన ఉండేది. దీన్ని సమర్థించే వాళ్ళు తక్కువ శాతం ఉన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఆ రోజు ఆమె ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారికి మేము ఎంపీలం ఈరోజు తెలంగాణ భవన్లో ఈరోజు ఈ ఒక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంవత్సర పాలన, దానిపై నిన్నటి వరకు జరిగిన కార్యక్రమాలు, ఈరోజు తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమం సెక్రటేరియట్లో, ఇవన్నీ సంతరించుకొని ఇవాళ తెలంగాణ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉర్రు. సంవత్సర పాలన అయిపోయిన తర్వాత రానున్న 4 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైదొలిగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న సంవత్సరం పాలన అయిపోయింది. ఎన్నో పథకాలు ఇంకా మునుముందు కూడా ఈ సంవత్సరంలో కూడా మా మంత్రులు కానీ మా సీఎం గారు కానీ అహర్నిశలు కష్టపడి రాష్ట్రం అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఇచ్చిన వాగ్దానాలను కూడా అన్నిటినీ చేయాలన్న ఉద్దేశంతో ఎంత కష్టమైనా కానీ రైతు రుణమాఫీ నుంచి అన్నీ మొదలుపెట్టుకొని చేయడం జరిగింది. ప్రతిపక్షాలు మమ్మల్ని ఏ విధంగానైతే ప్రజల ముందు నిర్దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసినాయో నిన్నమన్నా, నేను ఒకటే చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకు, దోషులుగా ఎలాగైతే నిలబెట్టదలుచుకుర్రో ఒకటే చెప్పదలుచుకున్నా. వాళ్ళు నడ్డా గారు వచ్చిర్రు, నేషనల్ లీడర్స్ ఏదో వచ్చి వాళ్ళు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టి మా సంవత్సర పాలన మీద మాట్లాడటం జరిగింది. ఇవాళ భారతదేశంలోనే 18,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ, అలాగే భారతదేశంలోనే ఒకటే సంవత్సరం 55,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదని తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. వాళ్ళ మాటలల్లో మీరు పడొద్దు, ఎందుకంటే చిత్తశుద్ధితోటి పాలన అందిస్తున్నాం. డెఫినెట్గా వచ్చే సంవత్సరం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్ర దిశగా నడిపించే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేస్తారని తెలియజేస్తున్నారు. కొద్ది కొద్ది గాలు తర్వాత అన్ని కట్ చేసి పెడతారు, మనల్ని పెడతారు.